21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జ్ఞాన దినోత్సవం అని చెప్పి కార్యక్రమం ఉంది. ప్రపంచంలోనే చేస్తున్నారు అందరూ కూడా జ్ఞానం గురించి. అంటే జ్ఞానం గురించి ఇంపార్టెన్స్ కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వాడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద ముసలివాడి వరకు రోజు టెన్షన్లే మనకి. ఎందుకు టెన్షన్ పడతాం మాకు తెలియదు, కానీ టెన్షన్. ఆ టెన్షన్ పోవాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానం చెయ్యాలంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ కష్టం కాదు, ప్రతివాడు చేయొచ్చు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు చేయొచ్చు. దాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞాన దినోత్సవాన్ని నర్సీపాటలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి చాలామంది పెద్దలు కూడా వస్తున్నారు. అది ఆ కార్యక్రమం నర్సీపట్నం ఎన్టీ రామారావు గారు స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం. 21వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 అవర్స్ అనుకుంటున్నాను నేను. ఆ 2 అవర్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆ రోజు హైదరాబాద్ నుంచి పెద్దలు కూడా వస్తున్నారు. వారు జ్ఞానం గురించి, జ్ఞానం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి సఫలీకృతం అవుతుందని చెప్పి వారు ఉపన్యాసాలు ఇస్తారు. అవన్నీ విని దాన్ని ఆచరిస్తే చాలా బాగుంటుందని చెప్పి నా దానికి ఉద్దేశం. అంటే నర్సీపట్నంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ వచ్చి పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ప్రతిరోజు ఉదయం అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు జ్ఞానం చేయగలిగితే ఇల్లంతా బాగుంటుంది, మనంతా ఆరోగ్యంగా ఉంటాం. ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నంలో చాలా బాగా చేస్తున్నాం. అంటే నర్సీపట్నం టౌనే కాదు, నర్సీపట్నం నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దీని మీద ఆలోచన ఉన్నవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి.